వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బగ్గుమంటోంది. ప్రధానంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఇందుకు పంచాయతీ ఎన్నికలు ఆజ్యం పోసినట్లయింది. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదుల వరకు వెళ్లడం హీట్ పెంచుతోంది. ఇప్పటికే వనపర్తిలో 3 వర్గాలున్నాయనే ఆరోపణలు కాంగ్రెస్ ని వెంటాడుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ మేఘారెడ్డి, చిన్నారెడ్డి డీసీసీ వర్గాలుగా మారిందని సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పంచాయతీ ఎన్నికలతో వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. చిన్నారెడ్డి టార్గెట్ గా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కాకరేపుతోంది. వనపర్తిలో చాలా చోట్ల బీఆర్ఎస్ గెలుపునకి తమ వాళ్లే కారణమన్నారు మేఘారెడ్డి. కొంతమంది పెద్దలు కావాలని అభ్యర్థుల్ని పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పెద్దలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేశారంటూ పరోక్షంగా చిన్నారెడ్డిని ఉద్దేశించి కమెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఆధారాలతో పీసీసీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. మా అనుకునేటోళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు అనుకునేటోళ్ళు, కొంచెం మంచి పెద్ద మనుషులు అనుకునేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మేము జెండా మోసినాం అనుకునేటోళ్ళు, ఆ జెండా మోసిన కార్యకర్తలు భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళందరూ కొంచెం మోసం చేసి ముందల నుంచి పొడిచేటోళ్ళు ఒకరైతే వెనక నుంచి పొడిచేటోళ్ళు ఒకరు. వనపర్తిలో ఆ ప్రాబ్లం ఒకటి అయింది. సో ఆ ప్రాబ్లం రాకుంటే నాకు తెలిసి 100 దాకా గెలుస్తుంటుంది. సో ఒక 15 వాళ్ళ నుంచి డిస్టర్బ్ అయినాం. ఇప్పుడే సార్ ఫోన్ వచ్చింది. ఏం చెప్పిండు? ఏ సార్ అంటే పలానా సార్ అంటే ఏం చెప్పిండంటే బీఆర్ఎస్లో గెలిపామని చెప్పిండంట. అది వాళ్ళ పరిస్థితి. ఇవి నేను చెప్పేది ఆరోపణలు కాదు, నాకున్న సాక్ష్యాలు ఎట్లా ప్రతి విలేజ్లో. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చిన్నారెడ్డి స్పందించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే వనపర్తి కాంగ్రెస్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద పంచాయతీనే పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గడిచిన కొన్ని ఏండ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఇటీవలే ఈ ఎన్నికల సందర్భంగా మరింత హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు గెలుపు విషయంలో ఇటు పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత వెన్నుపోటు రాజకీయాలు చేశాడన్నట్టుగా ప్రధానంగా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 40 ఏళ్లుగా భుజాలపైన పోసినటువంటి కార్యకర్తలను ఆ సీనియర్ నేత మోసం చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఆయన ఎవరెవరికి ఏ రకంగా ఎలా ప్రొవోక్ చేశారనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఏఐసీసీ పెద్దలకు అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు చిన్నారెడ్డి కానీ ఆయన వర్గీయులు మాత్రం ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ప్రశాంతంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి శివసేన రెడ్డి మాత్రం స్పందించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలన్నీ కూడా తన దృష్టికి వచ్చాయి. త్వరలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో ఇటు పీసీసీకి అలాగే రాష్ట్ర ఇన్ఛార్జికి ఒక నివేదికను కూడా అందజేస్తున్నటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి త్వరలోనే సద్దుమణుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెబుతూనే ఒక స్ట్రాంగ్ హెచ్చరికను కూడా ఇటు వనపర్తి కాంగ్రెస్ నేతలకు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ లైన్ దాటినా, పార్టీకి నష్టం చేకూర్చిన ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని ఇటు డీసీసీ అధ్యక్షుడు ఒక హెచ్చరికను కూడా కార్యకర్తలకు, శ్రేణులకు పంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు మేఘారెడ్డి మాత్రం తన అనుచరులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా తనను ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, వెన్నుపోటు పొడిచేటువంటి రాజకీయాలు చేస్తున్నారు చిన్నారెడ్డి మొదటి నుంచి కూడా అని చెప్పేసి ఆయన పరోక్షంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మొత్తం వ్యవహారాలు ముఖ్యంగా ఏ గ్రామంలో ఏ సర్పంచ్ ఓటమికి కావచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థులని ఎలా వారికి ఓటేయాలనేటువంటి అంశాలను చెప్పారనేటువంటి పూర్తిగా ఆరోపణలన్నీ కూడా ముఖ్యంగా ఆ సాక్ష్యాలను కూడా ఎలా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈ ఇద్దరు నేతలు చాలా రోజులుగా అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా ఇద్దరి మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొన్నాళ్ల క్రితం ఇదంతా సైలెంట్గా ఉన్నప్పటికీ ఇటీవల ఈ జరిగినటువంటి ఎన్నికల మరోసారి రచ్చకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏఐసీసీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశానికి సంబంధించి అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. థ్యాంక్ యూ శివకుమార్.